రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా పరిణామాలను చూస్తే కొండా సురేఖ, కొండా సుస్మిత వ్యవహారం కేవలం తల్లి కూతురు వారి వ్యాఖ్యల వివాదం కాకుండా వరంగల్ భవిష్యత్ రాజకీయ సమీకరణలకు సంకేతంగా మారింది అని చెప్పుకోవాలి. అయితే కొండా ఫ్యామిలీ బీజేపీలో చేరికపై ఇప్పటివరకు ఒక స్పష్టమైన అధికార ప్రకటన లేదు. అయితే బీజేపీ వైపు వారు చూస్తున్నారన్న వార్త మాత్రం లీక్ అయింది. కాబట్టి ఆ కోణాన్ని ఒక అవకాశం లేదా ఒక చర్చగా మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. అయితే కొండ ఫ్యామిలీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న. వీరు కాంగ్రెస్కు గుడ్ బై చెబుతారా, బీజేపీ వైపు అడుగులు వేస్తారా అన్న రెండు ప్రధాన ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కొండా సురేఖ కాంగ్రెస్కు రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అటు తర్వాత సుస్మితను వరంగల్ మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు జరిగే ఛాన్స్ కూడా ఉంది. తాజా పరిణామాలలో తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు వరంగల్ పేరు మరోసారి హాట్ టాపిక్గా మారిపోయింది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు మంత్రి కొండా సురేఖ కుటుంబం రాజకీయంగా రానున్న ఎన్నికల బరిలోనే అమీతుమీ తేల్చుకునేందుకు తీవ్ర కసరత్తును ఇప్పటి నుంచే ప్రారంభించారు అనుకోవచ్చు. ఇక మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకీ సుస్మిత ఎందుకని ఇంత దూకుడుగా మాట్లాడారు? ఆమె వ్యాఖ్యల వెనుక వ్యక్తిగత రాజకీయ అసంతృప్తి మాత్రమే ఉందా, లేక భవిష్యత్ రాజకీయ వ్యూహానికి ఇది ఒక సంకేతమా? వరంగల్ మేయర్ పీఠం సుస్మిత లక్ష్యంగా మారిందా? ఇప్పుడు ఈ ప్రశ్నల మీదనే చర్చంతా నడుస్తోంది. రేవంత్పై సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 19న పరకాల ప్రాంతంలో తన అనుచరులతో సమావేశమైన సుస్మిత వచ్చే ఎన్నికలలో పరకాల నుంచి తానే పోటీ చేస్తాను అంటూ ప్రకటించారు. తనకు పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోటీ చేస్తానన్న స్థాయిలో సవాల్ చేశారు. రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని రేవంత్ రెడ్డి ఎలా కోరతారని ప్రశ్నించారు. రేవూరిని రాజీనామా చేయించి ఉప ఎన్నికకు రావాలని కూడా ఆమె సవాల్ విసిరారు. ఇదే సవాల్ను కాంగ్రెస్ ఒకవేళ స్వీకరిస్తే పరిస్థితి ఎలా మారుతుంది? వచ్చే జనరల్ ఎన్నికలలో కొండా సురేఖే రేవూరి ప్రకాష్ రెడ్డిపై గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతుందా? ఇక్కడే అసలైన రాజకీయ ప్రశ్న మొదలవుతుంది. ఒక సాధారణ కాంగ్రెస్ నాయకురాలి కుమార్తె ఇంత బహిరంగంగా ముఖ్యమంత్రినే సవాల్ చేసే స్థాయిలో మాట్లాడగలరా? తన వెనుక రాజకీయంగా ఏదో ఒక బలం ఉందన్న నమ్మకంతోనే సుస్మిత ఈ స్థాయిలో మాట్లాడుతున్నారా? ఇదే ఇప్పుడు కాంగ్రెస్లోనూ ప్రతిపక్ష పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకని షోకాజ్ నోటీస్ ఇచ్చింది? సుస్మిత వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని సాధారణ కుటుంబ వివాదంగా చూడటం లేదు అన్నది స్పష్టమవుతోంది. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. కొండా సురేఖ తన సమాధానంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అవి సుస్మిత చేసిన వ్యక్తిగత అభిప్రాయాలని, తాను వాటికి బాధ్యురాలని కాదు అంటూ చెప్పారు ఆమె. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై తనకు గౌరవం ఉందని, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నానని అన్నారు. ఇది చాలా కీలకమైన రాజకీయ సంకేతం. ఎందుకంటే సురేఖ ఇప్పటికీ కాంగ్రెస్ను వీడే నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపించడం లేదు. సుస్మిత మాత్రం కాంగ్రెస్ నాయకత్వంపై నేరుగా యుద్ధానికి దిగినట్లుగా కనిపిస్తోంది. అంటే తల్లి రాజకీయంగా ఒక లైన్లో, కూతురు మరొక లైన్లో ఉన్నారా అన్న ప్రశ్నలు ఇక్కడ వస్తున్నాయి. లేక ఇది ఒక వ్యూహాత్మకంగా ఆడుతున్న గేమా అన్న ప్రశ్న కూడా వస్తుంది. మరొక ప్రశ్న కూడా ఉంది. వీరిద్దరి చూపు బీజేపీ వైపు ఉందా అని కూడా ఒక ఆసక్తికరమైన ప్రశ్న వినిపిస్తోంది. కొండా సురేఖ లేదా సుస్మిత బీజేపీలో చేరుతున్నారు అనే అధికారిక ధృవీకరణ ఇప్పటివరకు రాలేదు. కాబట్టి బీజేపీలో చేరడం ఖాయం అని చెప్పడం కూడా తొందరపాటే అవుతుంది. అయితే రాజకీయంగా చూస్తే ఈ ఊహాగానాలకు కారణాలు లేకపోలేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంపై బహిరంగంగా విమర్శలు చేశారు. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, పరకాల టికెట్పై బహిరంగ సవాల్, వరంగల్లో కొండా కుటుంబానికి ఉన్న సొంత రాజకీయ బలం, ఇవి ప్రధాన అంశాలు. ఇవన్నీ కలిపి చూస్తే కాంగ్రెస్లోనే ఉండి పోరాటం చేస్తారా, లేక మరొక రాజకీయ వేదికను వెతుక్కుంటారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం లభిస్తున్న రిపోర్టులలో బీజేపీ కంటే బీఆర్ఎస్ వైపు రాజకీయ చర్చ ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు విశ్లేషణలు సుస్మిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదిక కల్పించిందని కూడా పేర్కొంటున్నారు. బీజేపీ కోణం కంటే ముందుగా మరొక ప్రశ్న అడగాలి ఇక్కడ. అదేంటంటే కొండా కుటుంబం మళ్ళీ పాత రాజకీయ గూటికే వెళుతుందా అంటూ. కొండా కుటుంబానికి పార్టీ మారడం కొత్త విషయమా అన్నది మరొక ప్రశ్న.
కొండా సురేఖ రాజకీయ ప్రయాణాన్ని మనం పరిశీలిస్తే ఆమె రాజకీయంగా ఒకే పార్టీకి పరిమితమైన నాయకురాలు కాదు అన్న విషయం స్పష్టమవుతుంది. కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లి ఇతర రాజకీయ వేదికలలో పనిచేసిన తర్వాత తిరిగి కాంగ్రెస్లోకి వచ్చిన చరిత్ర వారికి ఉంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్లో అసంతృప్తి పెరిగితే పార్టీ మారడం అసాధ్యమే అని చెప్పుకోలేము. కానీ అదే సమయంలో పార్టీ మారడం ఖాయం అని చెప్పడానికి కూడా ప్రస్తుతం ఆధారాలు లేవు. అయితే రాజకీయాలలో ఇలాంటి పరిస్థితులలో నాయకులు ముందుగానే తమ బేరసారాల శక్తిని పెంచుకుంటారు. ఒకవైపు అధిష్టానానికి సంకేతాలు ఇస్తారు, మరోవైపు తమ అనుచరులను సమీకరించుకుంటారు, ఇంకొక వైపు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికలతో సంబంధాలు కొనసాగిస్తారు. కొండా కుటుంబం విషయంలో ఇప్పుడు అలాంటి దశ నడుస్తుందా అనేది చూడాల్సి ఉంది. అసలు టార్గెట్ పరకాలేనా అన్నది మరొక ప్రశ్న. ఇక్కడే మొత్తం కథకు కీలకమైన పాయింట్ ఉంది. సుస్మిత తన రాజకీయ భవిష్యత్తును పరకాల నుంచి ప్రారంభించాలని చాలా కాలంగా సంకేతాలు ఇస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోనే కొండా మురళి వచ్చే ఎన్నికలలో తన కుమార్తె సుస్మిత పరకాల నుంచి పోటీ చేస్తుందని ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి పరకాల పర్యటనలో వచ్చే ఎన్నికలలో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారు అని స్పష్టం చేశారని వార్తలు వచ్చాయి. ఇదే కొండా కుటుంబం వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది. వీరిద్దరి మధ్య రాజకీయ దూరాన్ని మరింత పెంచిన అంశంగా కనిపిస్తోంది. పరకాల సీటు కోసం జరుగుతున్న పోరాటమే ఈ వివాదానికి అసలు మూలమా? సుస్మిత వ్యాఖ్యలను కేవలం వ్యక్తిగత ఆగ్రహంగా చూడలేము. అది 2029 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రారంభమైన రాజకీయ పొజిషనింగ్ అనుకోవచ్చు. మరి వరంగల్ మేయర్ పోస్టు సంగతి ఏంటి? ఇది మరొక ప్రశ్న. ఇక్కడ ఇదే ఆసక్తికరమైన కోణం. వరంగల్లో కొండా కుటుంబానికి ఉన్న రాజకీయ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని సుస్మితకు గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి దక్కే అవకాశం గురించి రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కొన్ని స్థానిక రాజకీయ కథనాలు కొండా కుటుంబం సుస్మితకు మేయర్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మేయర్ పదవి ఎవరికి వస్తుంది అనేది కేవలం ఒక కుటుంబం నిర్ణయించేది కాదు. స్థానిక సంస్థల రాజకీయ సమీకరణాలు, కార్పొరేటర్ల బలం, పార్టీ నిర్ణయం, రిజర్వేషన్లు, ఎన్నికల ప్రక్రియ, ఇలా అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి ఆ అంశాన్ని. అందువల్ల సుస్మిత బీజేపీలో చేరితే వెంటనే మేయర్ అవుతారు అనడం ప్రస్తుతానికి రాజకీయ ఊహాగానమే. ఇక కొండా కుటుంబం పార్టీ మారింది అనుకుంటే వరంగల్లో తన బలాన్ని పెంచుకోవడానికి సుస్మితను కీలక ముఖంగా ఉపయోగించుకోవచ్చా? అది మాత్రం రాజకీయంగా పరిశీలించదగిన అంశం. మరి రేవంత్ రెడ్డిని అంత తీవ్రంగా ఎందుకని టార్గెట్ చేశారు? ఇది మొత్తం వ్యవహారంలో అతిపెద్ద ప్రశ్న. సుస్మిత విమర్శలలో ప్రధానంగా కనిపిస్తున్న అంశాలు 3: పరకాల రాజకీయ భవిష్యత్తు, 2 కాంగ్రెస్ లో స్థానిక నాయకత్వంపై అసంతృప్తి, ఇక 3వది కొండా కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుంది అన్న భావన. ఇప్పటికే వరంగల్ కాంగ్రెస్ లో కొండా వర్గం, ఇతర వర్గాల మధ్య విభేదాలపై వార్తలు వస్తున్నాయి. మార్చిలో కొండా మురళి, సుస్మిత వ్యాఖ్యలు కూడా స్థానిక కాంగ్రెస్ లో వర్గపోరును మరింత స్పష్టం చేశాయని కథనాలు వచ్చాయి. అంటే ఇది ఒక్క రోజులో పుట్టిన గొడవ కాదు, కొంతకాలంగా పేరుకుపోయిన రాజకీయ అసంతృప్తి అనుకోవాలి. అది ఇప్పుడు బహిరంగంగా ఒక రూపం దాల్చిందా అన్నది కూడా ఒక ప్రశ్న. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దానికి బలాన్ని ఇస్తున్నాయి. మరి దీని వెనుక ఏ పార్టీ బలం ఉండొచ్చు అన్నది కూడా మరొక ప్రశ్న. ఇక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రస్తుతం బీజేపీ లేదా బీఆర్ఎస్లో ఏదైనా పార్టీ సుస్మితను వెనుక నుంచి నడిపిస్తుందనే నిర్ధారించే ఆధారం అయితే లేదు. అయితే రాజకీయ విశ్లేషణలో 3 అవకాశాలను చూడవచ్చు. మొదటిది బీజేపీ కోణం. కాంగ్రెస్లో అసంతృప్తిగా ఉన్న బలమైన ప్రాంతీయ కుటుంబాన్ని తమ వైపు తిప్పుకోవడం బీజేపీకి రాజకీయంగా ఉపయోగకరమే. వరంగల్ లాంటి కీలక నగరంలో బలమైన స్థానిక నాయకత్వం లభిస్తే బీజేపీకి అది ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి కొండా కుటుంబం బీజేపీలోకి వెళుతుంది అనేది నిర్ధారిత సమాచారం లేదు. ఇక బీఆర్ఎస్ రెండవ కోణం. కొండా కుటుంబానికి బీఆర్ఎస్తో గత రాజకీయ సంబంధం అయితే ఉంది. అందుకే ఈ కోణం కూడా బలంగా చర్చకు వస్తోంది. సుస్మిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసింది అని కూడా కథనాలు వస్తున్నాయి. దీనిని నేరుగా కొండా కుటుంబం బీఆర్ఎస్లో చేరుతోంది అనే అర్థంలో తీసుకోవడం కూడా సరైనది కాదు. ఇక 3వ అంశం ఏంటంటే కొండా కుటుంబం సొంత రాజకీయ వ్యూహం. 3వ అవకాశం చాలా ఆసక్తికరమైంది. ఇక్కడ వాళ్ళు వెంటనే ఏ పార్టీలోనూ చేరకుండా తమ రాజకీయ బలాన్ని చూపించి కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారా? అలా అయితే సుస్మిత వ్యాఖ్యలు ఒక రకమైన రాజకీయ బేరసారాల వ్యూహం కావచ్చు. సురేఖ రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది అన్నది కూడా మరొక ప్రశ్న. ఒకవేళ కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే తెలంగాణ రాజకీయాలలో అది చిన్న విషయం కాదు. ఆమె కేవలం సాధారణ కాంగ్రెస్ నాయకురాలు కాదు. వరంగల్లో తనకంటూ రాజకీయ వర్గం ఉండనే ఉంది. అందువల్ల ఆమె పార్టీ మారితే దాని ప్రభావం వరంగల్కే పరిమితం కాకుండా కాంగ్రెస్లోని ఇతర అసంతృప్త వర్గాలపై కూడా పడే ఛాన్స్ ఉంది.
అంటే అదే నిజమైతే తల్లి ఆమె కూతురు కలిసే ఉన్న వారు మాత్రం చెరో పార్టీలో ఉండే ఛాన్సు రావచ్చు. లేదా ఇద్దరు ఒకే పార్టీలో ఉండే అవకాశము లేకపోలేదు. చూద్దాం ఏం జరగనుందో రానున్న కాలంలో. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.